కిచిడి కొరకు మనం గిన్నె వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ ఫ్రై చేసుకొని అది బ్రౌనిష్ అయిన తర్వాత పుదీనా వేసి కలుపుతూ కొంచెం అల్లం, కొంచెం మసాలా కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ మనం రైస్కి సరిపడా 6 కానీ 4 కానీ అట్లా వేసుకొని కొంచెం అవి మనం వేసిన కొత్తిమీర పుదీనా అంతా మగ్గిపోయే వరకు కొంచెం ఫ్రై చేసుకొని మన రైస్ అంటే కిచిడి అంటే మనము 2 కప్పుల రైస్ అంటే 1 కప్పు పప్పు అట్లా ఆ మెజర్మెంట్ తోటి, ఇంకా మీకు ఇష్టమైతే ఎక్కువ పప్పు తక్కువ లేకపోతే ఏదైనా ఎక్కువ తక్కువ మొత్తానికి కిచిడికి మెజర్మెంట్ ప్రకారం ఆ నీళ్ళని మెజర్ చేసుకొని మనం దీంట్లో వేసుకోవాలి. వేసుకునే ముందు కొంచెం ధనియాల పొడి, ఉప్పు, ఇప్పుడు మనం మెజర్ చేసిన వాటర్ని ఇందులో యాడ్ చేయాలి. దీన్ని మనం వేరే ఇప్పుడు వాడుతున్న రైస్ కుక్కర్ ఉంది కదా ఎలక్ట్రానిక్, దాంట్లోకి షిఫ్ట్ చేసిన నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు అందులో కుక్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో కూడా ఇలాగే కుక్ చేసుకోవచ్చు. వాటర్ ఇప్పుడు ఇది బాయిల్ కావాలి, వాటర్ అనేది ఏం లేదు కదా, మనకు తెలుసు కదా రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ ఎలా వాడతామో దాంట్లో ఆ మెజర్మెంట్ ప్రకారం వాటర్ పోసుకున్న దీంట్లో షిఫ్ట్ చేసేసి మనము బాగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఇంకా ప్లగ్ పెట్టి లిడ్తో కవర్ చేసుకోవడమే. అదొక 10-15 మినిట్స్ తర్వాత మనకు రైస్ అయిందని మనం అనుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకుంటే ఈవెన్గా కలుస్తాయి. కొన్ని లీవ్స్ ఉంటాయి కదా మనం వేసిన కొత్తిమీర, పుదీనా ఇంకా అలాంటివన్నీ కొంచెం ఈవెన్గా మిక్స్ అవ్వడానికి ఒకసారి ఫైనల్గా కలుపుకొని మళ్ళీ ఒక 5 సెకండ్స్ అట్లా మూత పెట్టుకుంటే సరిపోతుంది.